అందరికీ నమస్కారం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ కార్యాలయాన్ని తాడేపల్లిలో మహేంద్ర ఎన్క్లేవ్లో ఎన్ఆర్ఐ బ్లాక్లో 401లో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి 13 జిల్లాల చైర్మన్లు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు నేను ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి తరఫున మా వాళ్ళకి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మేమందరం ఒక టీమ్గా గ్రంథాలయాల్ని గత ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఆ నిర్వీర్యం చేసిన దాన్ని ఏ విధంగా గతంలో ఎన్టీ రామారావు గారు ఏ విధంగా ప్రాధాన్యతనిచ్చి గ్రంథాలను ఏర్పాటు చేశారో, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా వారు మంత్రిగా ఉన్నప్పుడు ఇదే శాఖ వారిలో ఉండేది. అదేవిధంగా ఇప్పుడు నారా లోకేష్ గారు వారి సారథ్యంలో గ్రంథాలయాల్ని బాగా అభివృద్ధి చేయాలని చెప్పేసి మంగళగిరిలో ఏదైతే టెక్నాలజీ తోటి కూడినటువంటి గ్రంథాలయాన్ని ప్రారంభించారు. రాష్ట్ర గ్రంథాలయాన్ని కూడా 2 సంవత్సరాల్లో 2 లక్షల ఎస్ఎఫ్టీ తోటి 5 ఎకరాల్లో కనీవిని ఎరుగుని రీతుల్లో ఇప్పుడు నూతనంగా యువకులు ఏ విధంగా అయితే కోరుకుంటున్నారో వారికి అనుగుణంగా ఉండేటట్టు కాంపిటీషన్ ఎగ్జామ్స్ కి తగిన విధంగా టెక్నాలజీతో కూడినటువంటి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయబోతున్నందుకు నేను లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.